డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే డన్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామా? ఓకే, లైక్ ఫస్ట్ క్లాస్ లో డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలి అని తెలుసుకున్నాం. సెకండ్ క్లాస్ లో గ్రూప్స్ లెడ్జెస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. టుడే ఫైనల్ క్లాస్, బేసిక్ క్లాస్, ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి, ఈ ఓచర్ టైప్ కీస్ ని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనేది తెలుసుకున్నాం. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. నిన్నటి క్లాస్ లో 28 గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో ఓచర్ టైప్ కీస్ ఏవైతే ఉన్నాయో 24 వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. టాలీలో మనకి ఈ ఓచర్ టైప్స్ అనేది చాలా వరకు యూజ్ అవుతాయి. అవి ఏంటి అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. యా, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. వన్స్ టాలీ ప్రైమ్ లో ఒక కంపెనీ క్రియేషన్ చేసాము అంటే ఆటోమేటిక్ గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ వస్తాయి. ఈ 24 ఓచర్ టైప్ కీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎన్ని కేటగిరీస్ గా వీటిని డివైడ్ చేశారు, ఏ కేటగిరీ అండర్ లో ఏవేవి వస్తాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఫంక్షన్ కీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాయి టాలీలో. ఓకే, ఓచర్స్ యాక్చువల్ గా మనకి 24 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండేటి ఎక్కువగా యూజ్ చేస్తాం, రైట్ సైడ్ లో ఉండేటి లిమిటెడ్, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాం. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. వీటిని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అవి ఏంటి చూడండి. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ అంటాం. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్ అండ్ పేరోల్ ఓచర్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఈ 4 కేటగిరీస్ గా వీటిని డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీస్ లో మనకి ఏ కేటగిరీస్ లో ఏమొస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, అకౌంటింగ్ ఓచర్స్ లో కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ ఆర్ రివర్సింగ్ జర్నల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు వన్స్ ఒకసారి మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ లో ఒక 10 lakhs 5 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం కామన్ గా. సో తర్వాత మన బిజినెస్ కు మార్కెట్ లో స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అలాంటప్పుడు మనము మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు పర్చేజ్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 1 week తర్వాత 1 month తర్వాత డబ్బులు పే చేస్తాం. అప్పుడు పేమెంట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. పర్చేజ్ ఓచర్, అమౌంట్ పే చేయాలంటే పేమెంట్ ఓచర్, పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ ఓచర్. ఓకే, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి, జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. సర్వీస్ లో అయితే, అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ లో తీసుకుంటారు. ఇది ఒక సెట్ అవుతుంది. పర్చేజ్ ఓచర్, పేమెంట్ ఓచర్, జర్నల్ ఓచర్, డెబిట్ నోట్, ఇవన్నీ కూడా ఒక సెట్ అవుతుంది. ఇది పర్చేజ్ కు సంబంధించి. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి సేల్ చేస్తుంది అప్పుగా.
అప్పుడు సేల్స్ ఓచర్లో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఓకే, అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు రెసిప్ట్ ఓచర్లో ఎంటర్ చేసుకోవాలి. రెసిప్ట్ ఓచర్. అదే వస్తువులు డ్యామేజ్ జరిగాయి అనుకోండి, కస్టమర్ రిటర్న్ పంపిస్తాడు. సర్వీస్లో అయితే జర్నల్ ఓచర్లో ఎంటర్ చేస్తాడు. అదే ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్ ఓచర్లో ఎంటర్ చేస్తాడు. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కాంట్రా అనేది మ్యాండేటరీగా అవసరం. అలాంటి సిచ్యువేషన్స్ లో కాంట్రా ఓచర్లో ఎంటర్ చేస్తాం. ఇంకా మెమరాండం ఓచర్లో నెలకు ఒక 5,000 ఖర్చులు అవుతాయి, ముందుగానే ఎంటర్ చేసి పెట్టుకోవడం, దాన్ని మెమరాండం ఓచర్ అంటాం. ఆ 5,000 ఖర్చు అయింది అని తెలిసినప్పుడు దాన్ని మళ్ళీ పేమెంట్ ఓచర్గా మారుస్తాం. ఇవన్నీ అకౌంటింగ్ ఓచర్స్ లో మనం చూస్తాం. ఇక తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్కి వస్తే స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్స్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్, ఇవన్నీ ఇన్వెంటరీ ఓచర్స్ లో వస్తాయి. ఇవి మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయి. స్టాక్ జర్నల్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫిజికల్ స్టాక్ కౌంటింగ్ ఎలా మనం యూజ్ చేసుకుంటాం, ఈ రిమైనింగ్ ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తే మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ ని యూజ్ చేస్తాం. ఈ డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్, ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ లో యూజ్ చేస్తాం. మనకి ఆర్డర్ వచ్చేస్ లోకి వస్తే పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ లో యూజ్ చేస్తాం. అంటే ఒక రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి ఒక ప్రోడక్ట్ గా తయారు చేసేటప్పుడు జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ని యూజ్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఆర్డర్ వచ్చర్స్ లో ఎంటర్ చేస్తాం. ఈ ఫర్దర్ క్లాసెస్ లో మీకు అన్ని క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్, పేరూల్ ఓచర్స్. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఏ విధంగా డిఫైన్ చేయాలి? అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్. ఓకే, అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ లో దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. వీటి టాలీలో ఎలా చూస్తాం చూడండి. 24 ఓచర్ టైప్స్. మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో పర్టికులర్స్ అండ్ అమౌంట్స్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో డెబిట్ ఆర్ క్రెడిట్ ఉంటుంది. తర్వాత మనం ఓచర్స్ లోకి వెళ్ళి మార్చుకోవాలి. ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి మార్చాలి. సో తర్వాత ఇవి ఓచర్ టైప్ కీస్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, డన్ గైస్. ఇక్కడ చూడండి, ఓచర్ ఎంట్రీ కీస్ అంటాం. F2 అంటే డేట్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి చెప్పండి? చెప్పండి గైస్. ఓకే, క్యాపిటల్ ఉండాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఓకే, సో క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఇంకా రిమైనింగ్ ఏం కావాలి? క్యాపిటల్ ఒకటి ఉంటే సరిపోతుందా? ల్యాండ్, ఓకే, వెరీ మిషనరీస్, గుడ్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ ప్లాన్ అవుతుంది? ల్యాండ్, ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్? ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ మార్చ్ 1 to 30. మార్చ్ ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఇప్పుడు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మనం బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని రికార్డ్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా. అలాంటి సిచ్యువేషన్స్ లో F2 డేట్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం. మనకి కీబోర్డ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F2 వరకు. అక్కడ ఆ ఫంక్షన్ కీస్ టాలీలో ఎలా ఉపయోగపడతాయి అనేది ఇంపార్టెంట్. F2 అంటే డేట్, అంటే డేట్ చేంజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం మనం. డేట్ చేంజ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. దీన్ని F2 అంటాం. ఓకే, సో తర్వాత అంటే 1వ తారీఖున, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, జూన్ 2వ తారీఖున సేల్ జరిగిందా, జూన్ 3వ తారీఖున రిసిప్ట్ జరిగిందా, జూన్ 5వ తారీఖున పేమెంట్ జరిగిందా అనేది ప్రతిరోజు డేట్ మారుస్తూ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి. సో దీన్ని F2 డేట్ అని చెప్తాం. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి కాబట్టి క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు కానీ, క్యాష్ విత్డ్రా చేసుకునేటప్పుడు కానీ, ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, క్యాష్ నుంచి పెట్టి క్యాష్ కి మార్చడం కానీ, ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో వస్తాయి. ఈ 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో అనేది వస్తాయి.
లిక్విడ్ క్యాష్ తీసుకుని వెళ్ళి కంపెనీలో బ్యాంకులో డిపాజిట్ చేయడం, లేదా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవడం. మీకు రెండు బ్యాంకులు ఉంటే ఎక్కువ ఉన్న బ్యాంక్ నుంచి తక్కువ ఉన్న బ్యాంకుకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. నెలలో ఒక 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కకి తీసి ఆ అమౌంట్తో ఆ నెల అంతా ఎక్స్పెన్సెస్ ని యూజ్ చేస్తారు. దాన్ని పెట్టి క్యాష్ అంటారు. ఈ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో వస్తాయి. F4 కాంట్రా. సో తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఉంది, మార్కెట్కి వెళ్ళిన తర్వాత సో డైరెక్ట్ గా క్యాష్ కైనా పర్చేజ్ చేయొచ్చు, చెక్కుకైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే అప్పుకైనా పర్చేజ్ చేయొచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా నేను, ఎక్కడ కూడా మీకు ఇక్కడ నేను అసెట్స్ అని మెన్షన్ చేయాల. అప్పుడు పర్చేజెస్ అంటే F9 అంటే పర్చేజెస్ తీసుకోవాలి. తర్వాత అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత బాగుంది, నెక్స్ట్ ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. F5 అంటే పేమెంట్. ఇప్పుడు మన బిజినెస్ ఒక సప్లయర్ దగ్గర అప్పుగా పర్చేజ్ చేసి తర్వాత నెక్స్ట్ 10 days తర్వాతనో 5 days తర్వాతనో డబ్బులు పే చేయాలి. ఎవరికి? సప్లయర్కి. సో F5 ఆర్ పేమెంట్ అంటే మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేస్తుందో అప్పుడు F5 పేమెంట్ తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అనమాట. సో మన బిజినెస్ ఎవరికైతే డబ్బులు పే చేస్తుందో అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది, కాబట్టి F5 పేమెంట్ తీసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ బిజినెస్ లో జరిగితే అవి కూడా F5 నే వస్తాయి. ఓకే, ఏమొస్తాయి చెప్పండి మా? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి గైస్. ఓకే, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్ ఇంకా అవి ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అండ్ డిప్రిషియేషన్ చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి ఇంకా? అవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఉమ్, ఇన్సూరెన్స్ ఇంకా ప్రీమియం, పోస్టేజ్ చార్జెస్, ఇంకా తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, ఇవన్నీ ఏంటి? ఓకే, ఇవన్నీ ఆల్వేస్ ఎక్స్పెన్సెస్. ఇవి కూడా పేమెంట్ కిందకి వస్తాయి. ఓకే, పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్స్ చేస్తాం. F8 సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఒక పర్సన్ కి మనం సేల్ చేయడం జరిగింది. ఎలా? అప్పుగా క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ సేల్ చేసాం అనుకోండి. సో అప్పుడు F8 తీసుకోవాలి. సేల్స్ అంటే F8. ఓకే, సో స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, నేను అసెట్స్ అని చెప్పట్లేదు. స్టాక్ ఆర్ గూడ్స్ అవి ఏవైనా కావచ్చు. ఓకే డన్. ఇప్పుడు అప్పుగా కస్టమర్ కి సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. 1 month తర్వాతనో 1 week తర్వాతనో ఇస్తాడు. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఎవరి నుంచి? కస్టమర్ నుంచి. అప్పుడు మన బిజినెస్ కి ఇన్కమ్. మనకు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుందమ్మా టాలీలో. సో పెయిడ్ అంటే పేమెంట్, రిసీవ్డ్ అంటే రిసిప్ట్, అంటే F6. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్, F6 అంటే రిసిప్ట్. సో తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఆల్వేస్ F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. ఓకే, ఏమొస్తాయి చెప్పండి? డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? చెప్పండి మా. రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ కమిషన్ రిసీవ్డ్, రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, చార్జెస్ డెలివరీ రిసీవ్డ్, ఛార్జెస్ రిసీవ్డ్, మెయింటెనెన్స్ చార్జెస్. ఇలాంటివి ఏ వచ్చినా F6 తీసుకోవాలి. నెక్స్ట్ F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. సర్వీసెస్. సో డిప్రిసియేషన్, అసెట్స్ మీద తీస్తారు. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, వాటి మీద డిప్రిసియేషన్ తీస్తారు. పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తారు సప్లయర్ కి. కస్టమర్ కి సేల్ చేస్తారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, సేల్స్ రిటర్న్ చేస్తారు. ఇవి ఏ వచ్చినా F7 జర్నల్ తీసుకోవాలి. F7 జర్నల్. అదే మీకు ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇది F7 జర్నల్ లో మనం తీసుకోవాలి. F7 జర్నల్ లో.
ఈ చార్ట్ అర్థం చేసుకోండి. ఈ చార్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, డన్. చూడండి, ఫస్ట్ వన్ పర్చేజెస్ అని చెప్పారు. స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్, ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కుకు పర్చేజ్ చేసిన, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసిన ఏకి తీసుకోవాలి, F9 తీసుకోవాలి. పర్చేజ్ రెండు రకాలు మా, స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్, లేదంటే అసెట్ పర్చేజ్. ఓకే, ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ అన్నాం కదా. ఇప్పుడు ఒక కస్టమర్ కు మనం కస్టమర్ దగ్గర వెళ్ళాం, మన బిజినెస్ క్యాష్ పర్చేజెస్ అన్నా F9, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ఎంటర్ప్రైజెస్ అన్నా F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామా ఎంటర్ప్రైజెస్ అన్నా F9, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ అన్నా F9. ఎలా పిలుచుకున్నా F9. పర్చేజ్ పక్కన ఏమి ఉంది అనేది గమనించాలి, అప్పుడు నీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు అసెట్స్ సైడ్కి వద్దాం. ఒక అసెట్ని, అంటే ఆ అసెట్స్ ఏంటి అనేది నీకు తెలియాలి. కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ, ఇవి నీకు తెలిస్తే అర్థమవుతుంది. ఒక మార్కెట్కి వెళ్ళాం, ఆన్ ద స్పాట్ ఒక 50,000 కానీ క్యాష్ కానీ లేదంటే చెక్ కానీ ఇచ్చాం సప్లయర్కి, కంప్యూటర్ పర్చేజ్ చేసాం, అప్పుడు F5 తీసుకోవాలి. ఓకే, సో కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. అలా కాకుండా అప్పుగా పర్చేజ్ చేస్తే కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఐటీ సొల్యూషన్స్ F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ F7. ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7, ఒక అసెట్ని క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కు పర్చేజ్ చేసిన F5. అలా అసెట్స్ కాకుండా స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నాం, అవి ఏవైనా కావచ్చు, అప్పుడు F9 తీసుకోవాలి. దీంట్లో మరొక ట్విస్ట్ ఉంటుంది, చూడండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలమా? వెరీ గుడ్. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ F5, ఆన్ sir. క్రెడిట్ ఏకే తీసుకోవాలి? F5. సూపర్. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి? F7. F7. సూపర్. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఏకే తీసుకోవాలి? F5. 7. సూపర్. పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ F9. ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే F9. తీసుకోవాలి? పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ F7. ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి? F9. పర్చేజెస్ పక్కన ఏమి ఉంది F7. అని గమనించాలి. పర్చేజ్ పక్కన ఏమైనా అసెట్ ఉందా? లేదుగా. లేదుగా అన్నప్పుడు F7 ఎందుకు వస్తుంది? F9 వస్తుంది. పర్చేజ్ పక్కన ఏముంది అని గమనించాలి. పర్చేజ్ పక్కన అసెట్లు లేవు అంటే ఆటోమేటిక్గా F9. పర్చేజ్ పక్కన అసెట్లు ఉన్నాయి అంటే అది F5నా F7, క్యాషా క్రెడిటా అనేది కూడా గమనించాలి. అప్పుడే నీకు సబ్జెక్ట్ వస్తుంది. ఇంటర్వ్యూస్లో అడిగేది కూడా ఇవే క్వశ్చన్లు. ఇది ఒక్క లాజిక్ అడిగితే దొరికిపోతారు. నెక్స్ట్ సేల్స్ చూడండి. ఓకే, సేల్స్ రెండు రకాలమ్మా, స్టాక్ ఆర్ గూడ్స్, అసెట్. ఓకే, ఇక్కడ చూడండి, స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మన బిజినెస్ ఒక కస్టమర్కి సేల్ చేస్తుంది. ఎలా? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ. F8. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్నా F8, సేల్స్ ఫర్ క్యాష్ అన్నా F8, స్టాక్ సేల్స్ టు లాసా ఎంటర్ప్రైజెస్ అన్నా F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా F8, జస్ట్ సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ అన్నా F8. ఎలా అన్నా కూడా మనకు F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, అసెట్స్ అని నేను చెప్పలేదు. అదే ఇప్పుడు అసెట్స్ సైడ్కి వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6. అదే అప్పుగా అయితే కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7,
Furniture sold to Krishna Enterprise, F7. Machinery sold to Ramesh Enterprise, F7. మరి దీంట్లో ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F7. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? చెక్ F6 సార్ ఒకసారి రిపీట్ యా, పేరు వచ్చింది కదా, సార్ మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు? F7 తీసుకోవచ్చు కదా. F6 సార్ F6 యా, పర్సన్ ని పర్సన్ ని నెరేషన్ లో తీసుకోవాలి. క్యాష్ అన్నారు కదా, క్యాష్ ఆర్ చెక్ అయితే F6 Direct తీసుకోవాలి సార్. అండ్ క్రెడిట్ బేస్ అయితే మనం సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. కంప్యూటర్ సోల్డ్ టు రాజ్ ఎంటర్ప్రైజెస్ అని క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F8 సార్ F8. ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా F6 F7 సార్ లిమిటెడ్. F7. ఏకి తీసుకోవాలి ఇక్కడ? పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? F8 సార్ సారీ F9 సార్ ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F5 F9. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? సార్ నేను చెప్పేటప్పుడు బాగుంటుంది, ఇక్కడ చేసేటప్పుడు సినిమా కనబడుతుంది. ల్యాండ్ F9. కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. నెక్స్ట్ స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్. F5 క్యాష్ చెక్ F5 సార్ సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. సేల్స్ F8 F8. ల్యాండ్ సేల్స్ టు గుణా సొల్యూషన్స్. F8 సార్ F8 సార్ మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్. F7 basis F7 బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్. F6 వెరీ గుడ్. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F6 సార్ స్టేషనరీ స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. F9 సార్ వెరీ గుడ్. ఇలాగా మీరు మీ సిస్టమ్ మీ యొక్క మెటీరియల్ లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లం లో క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? ఇన్కమ్ వెరీ గుడ్. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే? వెరీ గుడ్. క్యాష్ పేడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే? F9 సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ అంటే? పేడ్ అంటే పేమెంట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అంటే? F8 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే? సూపర్. రెడ్ F6 బ్రదర్ ఎవరో బ్యాక్ హ్యాండ్ లో అడుగుతున్నారు, మ్యూట్ లో పెట్టుకోండి. కాంట్రా F4 యా, వేజెస్ Contra. డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. వెరీ గుడ్. సో ఇలాగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయాలి. జస్ట్ ఫంక్షన్ పక్కన ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ కొన్ని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్.
ఓకే, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి, డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి, ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పెయిడ్ టు అవర్ కంపెనీ. ఇవి మీకు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. వీటికి ఒక చార్ట్ లాగా నేను వేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ బిజినెస్ ఉంది, ఇక్కడ ఓనర్ ఉన్నాడు. బిజినెస్ ఉంది, ఇక్కడ ఓనర్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఓనర్ పేరు ఏంటి? ఓకే, లోకేష్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ని స్టార్ట్ చేయాలి. బిజినెస్ మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. కాబట్టి ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేషే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి బిజినెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ కు డబ్బులు కావాలి. బిజినెస్ కి ఓనరే ఒక 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో ఓనర్ పేరు లోకేష్, కానీ యాజ్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది బిజినెస్. అది ఓనర్ కి మాత్రమే అలాగా, మిగతా వాటికి అవుటర్స్ కి అలా కాదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు ఏంటి? క్యాపిటల్. బిజినెస్ కు ఓనర్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి బిజినెస్ అది ఇన్కమ్ ఎక్స్పెన్స్ అమ్మా? చెప్పండి, ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలి ఇన్కమ్ అంటే? ఇన్కమ్ సార్. ఫంక్షన్కి F6. వెరీ గుడ్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు కాబట్టి అది బిజినెస్ కి ఇన్కమ్. ఓకే, ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర 5 lakhs తీసుకుంది, 5 years ఉపయోగించుకుంది. అదే 5 lakhs బిజినెస్ ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఇంట్రెస్ట్ అడుగుతాడు కదా, ఏ దాని మీద? క్యాపిటల్ మీద. ఆ 5 lakhs కాస్త 6 lakhs అయింది, అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అయింది. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఇది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి, 5 లక్షలు 6 లక్షలు అయింది. మన బిజినెస్ 6 లక్షలు ఇవ్వాలి ఓనర్ కి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? ఏకి తీసుకోవాలి ఎక్స్పెన్స్ అంటే? ఇన్కమ్ F5 తీసుకోవాలి. మా బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. మీరు ఓన్ థింకింగ్ చేశారంటే అకౌంట్స్ కరెక్ట్ గా రావు. బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనే పాయింట్ ఆఫ్ లోనే మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్ మ్యాచ్ వస్తాయి. నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొచ్చాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతుంది అనేది ఇంపార్టెంట్. యా, ఈ రెండు అర్థమైనాయా? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ డిఫరెన్స్ అర్థమైందా? నెక్స్ట్, ఓకే, ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే అది క్యాపిటల్ అన్నాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. 5 లక్షల నుంచి 2 lakhs మనకి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో అప్పుడు బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళింది, అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? 5 తీసుకో. వెరీ గుడ్. ఓకే, బిజినెస్ నుంచి ఓనర్ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు 2 lakhs, 2 years ఉపయోగించుకున్నాడు. ఇదే 2 years తర్వాత 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఇంట్రెస్ట్ అడుగుతుంది కదా, దేని మీద? డ్రాయింగ్స్ మీద. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. బిజినెస్ కి 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? సూపర్, అర్థమైనాయి రెండు? 4 క్లారిటీ వచ్చినాయా? క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అర్థమైనాయా? బట్టి కొట్టకూడదు. 6 తీసుకోవాలి సార్. యా, నెక్స్ట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ టాటా కన్సల్టెన్సీ లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? ఓకే, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసావు. ఆ 1 lakh కాస్త నీకు 2 lakhs వచ్చింది విత్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్ అంటే 5 తీసుకోవాలి. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? సో F6. అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ కి, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి ఇన్కమ్ సార్. యా. సో మన బిజినెస్ అవుటర్స్ నుంచి లోన్ తీసుకుంది, ఎస్బీఐ బ్యాంకో, హెచ్డిఎఫ్సి బ్యాంకో, ఎల్ఐసినో, ఎవరి దగ్గర సంథింగ్ ఒక 2 lakhs 3 lakhs లోన్ తీసుకుంది. సో వాళ్ళు మన బిజినెస్ కు డబ్బులు ఇస్తున్నారంటే మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి?
F6 తీసుకోవాలి. ఇప్పుడు మన బిజినెస్ 2 lakhs లోన్ తీసుకుంది. నెల నెల ఇన్కమ్ ఇంట్రెస్ట్ సార్. కట్టాలి వాళ్ళకి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? F6 తీసుకోవాలి. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5 తీసుకోవాలి. వెరీ గుడ్. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. సో అవుటర్స్ కి లోన్ ఇచ్చింది Expense కాబట్టి మన అవుతుంది. బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? F5 తీసుకోవాలి. చెప్పండి. ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళకి నెల నెల మనకు డబ్బులు కట్టాలి కదా. మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్ అది? ఎక్స్పెన్స్ అవుతుంది సార్. ఎక్స్పెన్స్ ఇన్కమా? లోన్ తీసుకున్న వాళ్ళు నెల నెల మనకు డబ్బులు ఇస్తారండి. అది మనకి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సార్. ఇన్కమ్. క్లియరా? అర్థమయ్యా? క్లియర్? ఇవి మా ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇన్కమ్ సార్. ఓకే. సో ఈ 3 క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఫ్రమ్ టుమారో నుంచి ప్రాక్టికల్ గా చేసే వాటిలలో క్లారిటీగా మీకు అర్థమైపోతుంది సబ్జెక్ట్. ఈ మూడిట్లో ఎవరైతే కన్ఫ్యూజన్ గా ఉంటారో వాళ్ళు ఫర్దర్ క్లాసులు కూడా confuse అవుతారు. ఈ 3 క్లాసెస్ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా జీరో నాలెడ్జ్ ఉన్న వీటిని బాగా అర్థం చేసుకుంటే చాలు. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ లో మీరు ఆలోచిస్తే అకౌంట్స్ వచ్చేస్తాయి. మీరు బట్టి కొట్టకూడదు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏం కావాలి, తర్వాత నెల నెల ఏం జరుగుతాయి అనేది అర్థం చేసుకుంటే చాలు. నా బిజినెస్ అనే ఫీల్ అవ్వాలి మీరు. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్ మ్యాచ్ వస్తాయి. నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మీ మైండ్ లో ఉంటే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. క్లియరా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? రోజా, ధీరజ్, సాయిసుధ, హరీష్, హరి, ఎనీ డౌట్స్? యా, కొంచెం ఇన్ టైమ్ లో Yes, క్లాస్ sir. అటెండ్ అవ్వండి. ఓకే, కరెక్ట్ గా 7 కి Yes, sir. 7 కి మీరు వచ్చేసేయాలి. బ్యాచ్ ఓపెన్ చేసి లాగిన్ అయిపోవాలి. No, sir. లేట్ చేయకండి. స్టార్టింగ్ డేస్ No, sir. బాగా ఫ్రెష్ గా ఉండాలి మీ మైండ్. అది లేట్ జాయిన్ అవ్వడం ఇది అలా చేయొద్దండి. ఓకేనా? డన్. సో టుమారో నుంచి సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం. ల్యాప్టాప్ రెడీ చేసి పెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టలేషన్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో 8,000 ప్యాకేజ్ వాళ్ళకి టుమారో నేను ఒరిజినల్ లైసెన్స్ ఇస్తాను. ఒకసారి మీరు ఎనీ డేస్ కు ఓపెన్ చేసి పెట్టుకోండి, మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎనీ డేస్ కానీ ఆల్ట్రా వ్యూర్ కానీ. సో క్రోమ్ ఓపెన్ చేసుకొని ఎనీ డేస్ అని టైప్ చేయండి. ఇలా వచ్చేస్తుంది ఎనీ డేస్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ నౌ అంటే మీరు మీ ప్లేస్ లో ఉంటారు, నేను నా ప్లేస్ లో ఉంటాను. ఇక్కడ నుంచి మీ సిస్టమ్ ని ఆపరేట్ చేస్తాను. డౌన్లోడ్ నౌ. ఓకే, విండోస్ సెట్ అయ్యేది ఉంటుంది. విండోస్ సెట్ అయ్యి సెలెక్ట్ చేసుకోండి. చూడండి డౌన్లోడ్ అయిపోతుంది. ఎనీ డేస్ పైన డౌన్లోడ్ అయిపోయిందా? ఇలా వచ్చేస్తుంది. దీన్ని 2 times ప్రెస్ చేశారంటే ఇన్స్టలేషన్ అయిపోతుంది అంతే. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. మీ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. జస్ట్ నాకు నెంబర్ చెప్పాలి అంతే. ఇక్కడ ఉంది కదా ఎనీ డేస్. జస్ట్ ఈ నెంబర్ చెప్తే నేను నా సిస్టమ్ లో టైప్ చేసుకుంటాను. మీ సిస్టమ్ మీరు ఎక్కడ ఉంటారో నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను. ఎనీ డేస్ కానీ ఆల్ట్రా వ్యూవర్ కానీ. ఆల్ట్రా వ్యూవర్ ఇలా ఉంటుంది. ఆల్ట్రా వ్యూవర్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రీ. మీరు యువర్ ఐడి పాస్వర్డ్ చెప్పాలి ఆల్ట్రా వ్యూవర్. ఓకేనా? సాయి సుధా, నెక్స్ట్ పర్సన్ ఎవరు? ఇంకొక బుచ్చిబాబు అనుకుంటా. మీరు ఉన్నారు ఐ థింక్ 8,000 పే చేసాం ఇన్ టైం. మీకు టుమారో నేను చేసేస్తాను. మా పెండింగ్ ఉండే వాళ్ళు కూడా పే చేశారంటే మీకు కూడా ఒరిజినల్ లైసెన్స్ రేపే ఇచ్చేస్తాను. ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో చెప్పమా.